హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి డిఫరెంట్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ అని క్లియర్గా ఉంది కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో మీకు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్స్లో ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది వేరియస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ అనమాట. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్. ఆల్రెడీ చెప్పాను కదా, అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లోనే రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఇదిగోండి లింక్ ఇచ్చాడు, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇలా డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్. యాక్చువల్గా దీని నుంచి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయ్యాయి అనమాట. ఇదిగోండి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ నీడ్ టు అప్లై అని ఇచ్చాడు క్లియర్గా. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో కొన్ని విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇందులో మొదటి కేటగిరీ పొజిషన్ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ అండి. టోటల్గా 105 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ హార్న్స్ నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు బీఎస్సీ చేసిన వాళ్ళకి. బట్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఉందనుకోండి, వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. బీఎస్సీ చేసిన వాళ్ళకైతే నర్సింగ్లో ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. బట్ డిప్లొమా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఉన్న వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. అండ్ స్టోర్ కీపర్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు, బ్యాచిలర్ డిగ్రీ ఉండి మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. మెటీరియల్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ వాటిలో మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. అలాగే రేడియోగ్రాఫర్ చూసుకుంటే బీఎస్సీ హార్న్స్ రేడియోగ్రఫీలో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండి. దీనికి కూడా ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉండి మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే, అకౌంటెంట్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక పొజిషన్ చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండి. దీనికి చూసుకుంటే బీటెక్ అండి. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఈ రెండింటికంటే డిప్లొమా ఉన్న బీటెక్ ఉన్న అప్లై చేయొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం దేంట్లోనూ కూడా అవసరం లేదనమాట. ఓకే. అండ్ అలాగే ఫార్మసిస్ట్ అండి. ఫార్మసిస్ట్ చూసుకుంటే డిప్లొమా ఫార్మసీ ఉన్న బీ ఫార్మసీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. రెండిట్లో ఏది ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. అండ్ అలానే అండ్ నెక్స్ట్ పొజిషన్స్ చూసుకుంటే మీకు టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు బీఎస్సీ రేడియాలజీ టెక్నిక్స్, బీఎస్సీ రేడియాలజీ టెక్నిక్స్లో ఉండి 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు 12th class పాస్ అయ్యి సైన్స్ సబ్జెక్ట్లో 2 years రేడియాలజీ డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈసీజీ టెక్నీషియన్ అండి. దీనికి కూడా బీఎస్సీ విత్ ఫిజిక్స్ ఉండి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు. అండ్ ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. దీనికి మెట్రికులేషన్ పాస్ అయ్యి శానిటరీ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు అనమాట. ఇంకోటి సెక్యూరిటీ గార్డు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మెట్రికులేషన్ ఉంటే మీకు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి రికార్డ్ క్లర్క్ అండి. ఈ రికార్డ్ క్లర్క్ చూసుకుంటే 12th standard పాస్ అయ్యి 12th or its ఈక్వలెంట్ అన్నాడు. దాంతోపాటు మీకు
టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉంటే ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ డ్రైవర్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీకు ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ మీద ఉండాలి, అలాగే మోటార్ మెకానిజం మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీ పొజిషన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రతి కేటగిరీ పొజిషన్కి ఏజ్ అనేది 30 years మ్యాక్సిమం ఏజ్ ఇచ్చాడు. దాంతోపాటు మీకు ఏజ్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది అనమాట, రిలాక్సేషన్, అది కూడా చూద్దాం డీటెయిల్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 250 రూపీస్ పే చేయాలి. పర్సన్ విత్ డిసేబిలిటీకి మాత్రమే ఎగ్జామ్షన్ ఉందండి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చినట్టు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే మీరు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే, ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అదన్నీ కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. మీకు ఆల్రెడీ వెబ్సైట్లో లింక్ కూడా చూపించాను, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది March 22 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే April 20th వరకు ఉందన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ, వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.